హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కథల బడి. ఈరోజు మనం తెలుసుకోబోయే కథ పేరు న్యాయం కోసం. ఒక ఊళ్ళో శంకరయ్య అనే ధనవంతుడు ఉండేవాడు. ఆయన వడ్డీ వ్యాపారం చేసేవాడు. ఆయన పెద్ద వడ్డీలు కోరేవాడు కాదు. బంగారు నగలు తాకట్టు పెట్టిన వారికే అప్పులిచ్చి అవి తీర్చడానికి గడువు పెట్టేవాడు. గడువు తీరే లోపల బాకీ తీర్చని వాళ్ళ తాకట్టు వస్తువులన్నీ ఆయన భార్య ఒంటి మీద బంగారు తొడుగులాగా శాశ్వతంగా ఉండిపోయేవి. ఆ ఊళ్ళోనే ఉండే ఒక సంసారి అవసరంగా డబ్బు కావలసి రత్నాల హారం తాకట్టు పెట్టి శంకరయ్య వద్ద 2000 అప్పు తీసుకున్నాడు. బాకీ తీర్చవలసిన గడువు లోపల ఆయన చనిపోయాడు. ఆయన కొడుకు చాలా వరకు బాకీ తీర్చాడు. కానీ గడువు రోజుకు ఇంకా 200-300 బాపతు మిగిలిపోయింది. గడువు దాటినాక మిగిలిన డబ్బు తెచ్చి ఆ యువకుడు హారం ఇయ్యమని శంకరయ్యను అడిగాడు. గడువు దాటింది, హారం ఇవ్వను అనేశాడు శంకరయ్య. 2000 చేసే హారం పోతున్నందుకు ఆ యువకుడికి కడుపు మండిపోయింది. అతను గ్రామాధికారితో మొరపెట్టుకుంటే, నేను మాత్రం ఏం చేయగలను? మీ తండ్రి రాసిన పత్రం ఉన్నదాయే. శంకరయ్య ఇంటికి కన్నం వేయడం మినహా నీకు ఆ హారం రాదు అన్నాడు గ్రామాధికారి. మాట వరుసకు గ్రామాధికారి అన్న మాటలు యువకుడి బుర్రలో పనిచేయసాగాయి. ఆ హారం దొంగలించాలని అతనికి బుద్ధి పుట్టింది. అవకాశం కోసం అతను పని పెట్టుకొని ఆ ఇంటి చుట్టుపక్కల తిరిగేవాడు. ఒకరోజు ఉదయం శంకరయ్య బాకీలు వసూలు చేసుకోవడానికి బస్తీకి బయలుదేరుతుండగా ఆయన భార్య వాకిలి దగ్గరికి వచ్చి, చూడండి, రత్నాల హారంలో ఒక రాయి వదులుగా ఉంది, దాన్ని బిగించాలండి అన్నది. బస్తీకే పోతున్నా కదా, అక్కడ కంసాలి వీరయ్యకు చెప్పి రాయి బిగించడానికి పంపిస్తాలే అంటూ శంకరయ్య వెళ్ళిపోయాడు. ఈ సంభాషణ ఆ యువకుడి చెవిన పడింది. అతను ఇంటికి వెళ్ళి తన మిత్రుణ్ణి ఒకరిని పిలిచి వాడికి చెప్పవలసింది చెప్పి 2 గంటల అనంతరం శంకరయ్య ఇంటికి పంపాడు. వాడు అమ్మగారు అని పిలవగానే శంకరయ్య భార్య బయటికి వచ్చి, ఎవరు అన్నది. కంసాలి వీరయ్యనమ్మా, అయ్యగారు పంపారు. హారంలో రాయి వదిలైందంటగా, బిగించి ఇయ్యమన్నారు అన్నాడు వచ్చినవాడు. నిజమే నాయనా, హారం ఇయ్యమన్నావా అని అడిగింది శంకరయ్య భార్య. ఇయ్యండి, క్షణంలో బిగించి తెస్తాను అని ఆ మనిషి ఆ హారాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. అది అసలు వాడికి చేరింది. ఆ సాయంకాలం భర్త ఇంటికి రాగానే శంకరయ్య భార్య, భలేవాణ్ణి పంపారండి, క్షణంలో తెచ్చి ఇస్తానని తీసుకుపోయి ఆ కంసాలి వీరయ్య ఇంతవరకు రాలేదు. రత్నాలహారం పని ఎప్పటికవుతుందో ఏమో అన్నది. రత్నాలహారమా? పని తొందరలో, నేను ఆ మాటే మరిచాను సుమా. బస్తీ నుంచి నేనెవరినీ పంపలేదే అన్నాడు శంకరయ్య. భార్యాభర్తలిద్దరికీ మిన్ను విరిగి మీద పడ్డట్టయింది. ఎవడో దొంగ వెధవ తమ సంభాషణ విని తెలివిగా రత్నాలహారం కాజేసుకుపోయాడు. శంకరయ్య అప్పటికప్పుడే గ్రామాధికారి వద్దకు వెళ్ళి దొంగతనం గురించి చెప్పి, అయ్యా, దండోరా వేయించండి. ఆ రత్నాలహారం తిరిగి ఇచ్చిన వారికి కానీ ఇప్పించిన వారికి కానీ 400 బహుమానం ఇస్తాను అన్నాడు. ఏవండి శంకరయ్య గారు, బాకీలో 200 దిగబడిందని ఆ హారాన్ని సొంతం చేసుకున్నారు కదా, దాన్ని తెచ్చి ఇచ్చిన వాడికి 400 ఇస్తానని చాటింపు వేస్తే నలుగురు మిమ్మల్ని గురించి ఏమనుకుంటారో కాస్త ఆలోచించండి. నన్ను అడిగితే మీరు గుట్టు చప్పుడు కాకుండా ఊరుకోవడం మంచిది. మీ బాకీ దాదాపు అంతా మీకు ముట్టనే ముట్టింది. హారం పోతే ఏడవలసిన వాడు అసలువాడు అన్నాడు గ్రామాధికారి. శంకరయ్య సిగ్గుపడి ఇంటికి తిరిగి వచ్చాడు. తర్వాత కాసేపటికి యువకుడు వచ్చి, ఇదిగోనండి మీ మిగతా బాకీ 200ను. హారాన్ని దొంగిలించినవాడు నాకు దొరికాడు. హారం నాకు చేరింది. అది ముట్టినట్టు రసీదు రాసిస్తాను, పుచ్చుకోండి అన్నాడు. విధి లేక శంకరయ్య యువకుడు బాకీ పరిష్కారమైనట్టు రాసిచ్చి హారం ముట్టినట్టు అతని నుంచి రసీదు పుచ్చుకున్నాడు. విన్నారు కదా ఫ్రెండ్స్, మీకు ఈ కథ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కానీ ఈ కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.